అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా సురభేశ్వర కొన శ్రీ త్రివేణి సంగమం శ్రీ కనక సురభేశ్వరాలయం గురించి తెలుసుకుందాం. త్రివేణి సంగమం. వేణి అంటే నది, కృష్ణవేణి అంటే కృష్ణానది. ఇక్కడ త్రివేణి సంగమం అంటే 3 నదుల సంగమం అన్నమాట. ప్రకాశం జిల్లాలోని సురభేశ్వర కొనలో 3 నదులు కలుస్తాయి. గుండ్లకమ్మ నది, ఎర్రవాగు, లోతువాగు అనే 3 నదులు సురభేశ్వర కోన వద్ద కలుస్తాయి కనుక ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమమని పిలుస్తారు. నల్లమల కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ వచ్చిన గుండ్లకమ్మ నది ఇక్కడికొచ్చేసరికి ఎర్రవాగు, లోతువాగులతో కలుస్తుంది. నదిని పవిత్రంగా భావించే ప్రజలు 2 లేదా 3 నదులు కలిసే సంగమ ప్రాంతాన్ని మరింత పవిత్రమైనదిగా తలుస్తారు. ఇంట్లో స్నానం చేయడం కంటే నదీ స్నానాన్ని పుణ్యకార్యంగా వర్ణించాయి ధార్మిక గ్రంథాలు. అందుకే కొందరు ఇప్పటికీ నదీ స్నానాన్ని ఇష్టపడతారు. ఇతర రోజుల్లో వీలు కాకున్నా కనీసం పర్వదినాల్లో నదీ స్నానం చేస్తారు. మామూలు నది కంటే కూడా నదీ సంగమ పుణ్యస్థలంలో స్నానం చేయడం మరీ శ్రేయస్కరం. ఈ పరిసర ప్రాంతాల వాళ్లే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి తరిస్తుంటారు. సాధారణ రోజుల కంటే శివరాత్రి పర్వదినం సందర్భంలో త్రివేణి సంగమాన్ని ఎక్కువ మంది దర్శించుకొని ఈ సంగమ స్థలంలో స్నానమాచరించి పూజలు జరుపుతూ ఉంటారు. పవిత్ర క్షేత్రం కనక సురభేశ్వరాలయం అనేక పురాణ ఇతిహాసాలకు, చారిత్రక సంఘటనలకు నిలయం. కంభం ప్రాంతం. కంభం మండలంలోని తురిమెళ్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో వెలసిన శ్రీ కనక సురభేశ్వర కోన అలనాటి జమదగ్ని మహర్షి క్షేత్రంగా భావించి ప్రజలు ఏటా మహాశివరాత్రి పండుగ నాడు ఇక్కడి ఆలయాల్లో పూజలు జరుపుతూ ఉంటారు. ఈ క్షేత్రానికి సంబంధించిన పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్షేత్రం త్రేతాయుగం ఉత్తరార్ధంలో నిర్మితమైనట్లు తెలుస్తుంది. ఆ క్షేత్రంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉందన్న విశ్వాసంతో దీనిని జమదగ్ని క్షేత్రంగా పిలుస్తుంటారు. ఇక నందీశ్వరుని కథ. ఈ పుణ్యక్షేత్రంలో గల పాపేశ్వరుని ఆలయానికి తూర్పు ద్వారం ముందున్న నంది విగ్రహానికి సంబంధించిన కథ ఒకటి ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. యజమాని ఆగ్రహంతో ఎద్దును కొట్టడంతో దాని కాలు విరిగిపోయింది. అంతటా ఆ వృషభం విరిగిన కాలితో కుంటుకుంటూ సురభేశ్వర కొనకు రాగా అక్కడ అడ్డంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది ఆవలి తీరం నుంచి ఇవతలి తీరానికి దుమికి పాపేశ్వరుని ఆలయానికి వచ్చి పాపేశ్వరుని ఆలయానికి తూర్పు డాము ముందుకు వచ్చి కూర్చుని అక్కడే శిలగా మారిపోయిందని కొందరు ప్రజలు చెబుతుండగా మరికొందరు ఎద్దు యువతలి తీరానికి వచ్చి పాపేశ్వరుని గుడి ముందు కూర్చుని పాప విముక్తి కొరకు ఆ ఎద్దు జ్ఞాపకార్థం దాని పోలికలతో కూడిన ప్రతిరూపాన్ని శిలారూపంలో చెక్కించి అక్కడ ప్రతిష్ఠ చేయించారని చెప్పుకుంటారు. శ్రీ సురభేశ్వర కోనలో అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రకూటులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలం నాటి అనేక శిలాశాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలతో పాటు ఉన్న శిల్ప సంపద వారి సంప్రదాయాలకు అద్దం పడతాయి. నాడు రాజులు యుద్ధానికి వెళ్ళినట్లు ఈ కోనలో వారు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పురాతన శాస్త్రవేత్తలు తమ సర్వేలో పేర్కొన్నారు. ఇటీవల కొందరు పాశ్చాత్యులు కూడా ఈ ప్రాంతాన్ని దర్శించి ఫోటోలు తీసుకొని వెళ్లారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీ కనక సురభేశ్వర కోనయందలి కొన్ని దేవాలయాలు శిథిలములు కాగా కొన్ని గుండ్లకమ్మ నది వరదల వల్ల కొట్టుకొని పోయాయి. ఆలయాల్లోని కొన్ని విగ్రహాలను దొంగలు పెకిలించి ప్రతిష్ఠ సమయంలో లోపల వేసిన బంగారు, వెండి తదితర విలువైన సొమ్మును దోచుకొని పోయారు. తరువాత భక్తులే స్వయంగా విగ్రహాల్ని ప్రతిష్ఠించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం పూర్వ వైభవంతో భాసిల్లుతోంది. ఇక కోటి లింగాల గట్టు. శ్రీ కనక సురభేశ్వర కోనలోని పాపనాశనము మందిరానికి సమీపంలో అగుపించే లింగాల సముదాయాన్ని కోటి లింగాల గట్టు అని పిలుస్తారు. పూర్వం విజయనగర రాజు అయిన
హరహర రాయలు ఒక సందర్భంలో గోహత్యా పాతకం చేశాడట. ఆ పాప పరిహారార్థం ఆయన కోనకు వచ్చి ఇక్కడ పాపనాశనము అనే మందిరాన్ని నిర్మించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి భక్తి శ్రద్ధలతో లింగానికి అభిషేకం చేసి పాప విముక్తుడయ్యాడని ప్రతీతి. ఈ ఆలయానికి సమీపంలో ఉండే కోటిలింగాలను కూడా వారే ప్రతిష్ఠించారని ప్రజలు చెబుతారు. అందుకే ఆ ప్రదేశంలో నేటికి ఎక్కడ చూసినా శివలింగాలు అగుపిస్తాయి. పాపనాశనమునకు దక్షిణ వైపున గల ద్వారానికి సుంకద్వారము అని పేరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ సో మచ్.